మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ్నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి యేసు అందర్నీ ప్రేమిస్తాడు. మనం ఈ శుభవార్తను మన పొరుగువారికి మరియు స్నేహితులకు పంచుకోవాలి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము.